నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలాస టీడీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్టే అన్నారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేయవలసిన కార్యక్రమాన్ని నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యార్థులు, కార్మికులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్, రెడ్ క్రాస్, రేమ్స్ ప్రాణదాత ఆధ్వర్యంలో 1000 యూనిట్లను సేకరించారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లు, పథకాలు అందజేశారు. ప్రతి సంవత్సరం జనవరి 18న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే జనవరి 18 కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము. అనుకోకుండా రేపు 23వ తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం మూలాన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో పలాసలో ఎప్పుడు రక్తదాన శిబిరం పెట్టినా ప్రతి ఒక్కరు కదలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి పలాసకి ఒక గుర్తింపు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్. మరియు రేపు జరగనున్న లోకేష్ గారి జన్మదినానికి మనందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.